తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది, ప్రజల యొక్క ఆదరణ లభిస్తున్నది. గతంలో ఉన్న యొక్క 7% ఇవాళ 14%గా ఒక్క సీట్ నుంచి 8 స్థానాలకు ఎదగడం, రాబోయే రోజుల్లో తప్పక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందనే యొక్క విశ్వాసాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్ఫూర్తితో రాబోయే యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన యొక్క స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం కోసం ఈ యొక్క జాతీయ సదస్సు స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన యొక్క మాటలను అమలు పరచడంలో వెనుకబడిపోతున్నది. మరి బీఆర్ఎస్ యొక్క పార్టీ అన్నీ కూడా అబద్ధాలు, అవినీతిమయమైపోయినాయి, ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. కేవలం వాళ్ళు సంపద కూడబెట్టుకోవడం తప్పితే ప్రజలను బికారి చేసిందనే ఒక విషయం ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ యొక్క దీంతోనే రాబోయే రోజుల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ పార్టీలో అడ్రస్ లేని వాళ్ళు, జోకర్లుగా భావించే వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడొచ్చు, కానీ ఏ కోశాన కూడా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది లేదు. ఇవాళ ఒంటరిగానే తెలంగాణలో ఘన విజయం సాధించాలని, అత్యధికమైన స్థానాలు గెలవాలనే యొక్క కృతనిశ్చయంతో మేమున్నాం. అలాంటి యొక్క పొత్తులు ఉండవని ఇటీవల మా యొక్క నాయకత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క అవసరం కూడా లేదు. అప్పుడున్న యొక్క పరిస్థితులు వేరు, ఇప్పుడున్న యొక్క పరిస్థితులు వేరు. లోక్సభకి అసెంబ్లీకి ఏం సార్ అంత చేంజెస్? ప్రజలే ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల సంపూర్ణమైన యొక్క విశ్వాసాన్ని వెలిబుస్తున్నారు, ఆదరణ చూపెడుతున్నారు. మీరు ఒంటరిగా వెళ్తే మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి ఇంకే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సిద్ధాంతపరంగా మాతో కలిసి వచ్చే వాళ్ళతో తప్పితే మాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళను, మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పొత్తు గురించి ఆలోచించం.